హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిహారీ ఇక కనక మహాలక్ష్మిని అందరి ముందు తన భార్యగా పరిచయం చేయడానికి మరి నిర్ణయించుకున్నాడా? లేకపోతే రోజు రోజుకి సహస్ర తన మీద ఆశలు పెంచుకుంటుందని లక్ష్మికి అన్యాయం చేయడం ఇష్టం లేక తనని భార్యగా అంగీకరించి ఇక నిజంగానే అందరి ముందు నిజం బయట పెడితే పద్మాక్షి అసలు ఊరుకుంటుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లక్ష్మి విహారిని కాపాడినందుకు గాను లక్ష్మి దగ్గరకు వెళ్ళి యమున ఇక కృతజ్ఞత చెప్తూ ఉంటుంది కదా. అమ్మ లక్ష్మి, ఈరోజు నువ్వు కానీ లేకపోతే నా కొడుకు నా నుంచి దూరం అయిపోయేవాడమ్మా. నువ్వే నా కొడుకుని నీ ప్రాణాలకు అడ్డు వేసి మరీ కాపాడావమ్మా అని అంటూ ఉంటే, యమునమ్మ అలా మాట్లాడకండి, నన్ను మీరు పరాయిగా చూస్తున్నారా అని అంటూ ఉంటే వసుధ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. యమున ఇలా అంటూ ఉంటుంది, అయ్యో లక్ష్మి, అలా కాదమ్మా, ఇంతమంది ఉండి కూడా విహారిని కాపాడలేకపోయాము. కానీ నువ్వు తెలివిగా ప్రాణానికి తెగించి పోలీసుల బారి నుంచి విహారిని కాపాడి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చావు కదా. ఇప్పటికే 2 సార్లు విహారిని కాపాడావమ్మా, అందుకే నీకు కృతజ్ఞత చెప్పాలనిపించింది అనగానే, లేదు యమునమ్మ, మీరు ఏ రోజైతే నా బాధ్యతను తీసుకొని ఈ ఇంటికి తీసుకొచ్చారో నేనే మీకు రుణపడిపోయాను అని అంటూ ఉండగా వసుధ ఇక తన మనసులో, లక్ష్మి, నువ్వు ఈ ఇంటికి కోడలివి, ఈ ఇంటికి కోడలి స్థానంలో ఉండవలసిన అమ్మాయివి, అంతేకాని పరాయి దానిలా రుణాల గురించి మాట్లాడుతున్నవేంటి అని చెప్పి వసుధ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే అంబిక ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఈ లక్ష్మికి అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నేను పోలీసులతో డీల్ చేశాను కదా, చివరికి విహారీ ఎన్కౌంటర్ అయిపోతాడు, సుభాష్ని బయటకు తీసుకురావచ్చు, ఇక ఆధిపత్యం అంతా నా చేతికి వస్తుంది అన్న సమయంలో ఈ లక్ష్మి చెడగొట్టేసింది. అసలు లక్ష్మి విహారిని ప్రాణానికి తెగించి మరీ కాపాడడం ఏంటి? అసలు విహారికి లక్ష్మికి మధ్య ఉన్న బంధం ఏంటి? అసలు ఎంత తెలుసుకుందామన్నా కూడా అర్థం కాకుండా ఉంది. అసలు విహారీ ఇంటికి వస్తాడనుకోలేదు, మళ్ళీ నా కళ్ళ ముందు నించుంటాడని అనుకోలేదు. అలాంటి విహారీ నా కళ్ళ ముందు మళ్ళీ తిరుగుతుంటే కడుపు రగిలిపోతుంది అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది. ఈసారి అంటే విహారీ తప్పించుకున్నాడు, కానీ ఈసారి అస్సలు తప్పించుకోకుండా గట్టిగా ప్లాన్ చేయాలి. ఇంకా నయ్యం, పోలీసులకి నా అడ్రస్ డీటెయిల్స్ పేరుతో సహా చెప్పలేదు కాబట్టి సరిపోయింది. ఇంకా అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికే నేనే విహారిని ఎన్కౌంటర్ చేయమన్నానని ఆ సీఐ ఇక ఎస్పీతో చెప్పి ఉంటే ఎస్పీ ఇంట్లో అందరికీ చెప్పేసేవాడు. ఇంట్లో నన్నందరూ కూడా పెరిగినలా చూసేవాళ్ళు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అంబిక. ఏది ఏమైనా సరే ఈ లక్ష్మి ఉన్నంతకాలం విహారిని ఏం చేయలేమేమో అనిపిస్తుంది. ముందు లక్ష్మి అంత చూస్తే ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అంబిక. ఇక అంబిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే సహస్ర వచ్చి, ఏంటి పిన్ని అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగానే, అది ఏం లేదు సహస్ర, అది విహారిని ఇంతలా టార్గెట్ చేస్తున్న ఆ లేడీ ఎవరా అని ఆలోచిస్తున్నాను. అయినా విహారీ బావకు శత్రువులు ఎవరు లేరు కదా పిన్ని, అయినా ఆ లేడీ ఎవరు, బావ మీద ఎందుకు అంత కక్ష సాధించాలని చూసింది? బావని జైలు పాలు చేయడమే కాకుండా ఎన్కౌంటర్ చేపించాలని చూసింది అని ఈ విధంగా అంటూ ఉంటే, అవును అని ఈ విధంగా అంబిక కూడా అంటూ ఉంటుంది. బావ ఇంటికి రావడం నాకు హ్యాపీగా ఉంది, కానీ ఆ లక్ష్మి వల్ల బావ సేఫ్ అయ్యాడు అంటే చాలా చిరాగ్గా ఉంది పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది సహస్ర. నాకు కూడా అదే కంపరంగా ఉంది. అయినా ఈ లక్ష్మి తగుదనంట అంటూ ప్రతి దాంట్లో వేలు పెడుతూ ఉంటుంది. తన ప్రాణాన్ని, విహారి ప్రాణాన్ని కాపాడడానికి వెళ్ళి తన ప్రాణానికి ఏమైనా అయితే మనం ఎవరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అని అంటూ ఉంటే, ఇంట్లో ఓ మూలను కూర్చోమంటే కూర్చోదు. ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా లక్ష్మి తీసేసుకుంది. ఆ ఎస్పీ చూసావు కదా మన ముందే లక్ష్మిని ఎంతలా పొగుడుతున్నాడో అనగానే, అవును, అది చూసి నాకు ఒళ్ళంతా కూడా కంపరం అనిపించింది సహస్ర అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. సరేలే, ఏది ఏమైతే బావ సేఫ్గా ఇంటికి వచ్చాడు కదా, నాకు అదే చాలు, సరే పిన్ని, గుడ్ నైట్ అని చెప్పేసి ఇక సహస్ర వెళ్ళిపోతుంది. సరే సహస్ర అని చెప్పేసి అంబిక కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే సహస్ర తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది కదా.
లక్ష్మి విహారి గదిలోనికి వస్తుంది. విహారి ఇక లక్ష్మికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఉంటే, ఎందుకు విహారి గారు మన అనుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఎందుకు అని అంటూ ఉంటే, నాకు థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది లక్ష్మి. ఎందుకంటే ఒకసారి ఐటీ సోదాల నుంచి నన్ను కాపాడావు. ఇప్పుడు నీ ప్రాణానికి ప్రాణం అడ్డు వేసి మరీ నా ప్రాణాన్ని కాపాడావు అనగానే, అది నా బాధ్యత విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక యమున విహారి గదిలోనికి వస్తుంది. వచ్చేసరికి లక్ష్మి ఇక విహారి గదిలో ఉండడం చూసి అలానే చూస్తూ ఉంటుంది. విహారి అలాగే లక్ష్మి ఇద్దరు కూడా యమునను చూసి పైకి లేస్తాడు విహారి. వెంటనే రామ్మ అనగానే, ఇంకా నిద్రపోలేదా నాన్న నువ్వు అని అంటూ ఉంటుంది. లేదమ్మా అని అనగానే, లక్ష్మి అని అంటూ ఉంటే, చెప్పండమ్మా అనగానే, నువ్వు ఇక్కడ అని అంటూ ఉంటే, అది విహారీ బాబుకి మంచినీళ్ళు తీసుకొని వచ్చానమ్మా అని అంటూ ఉంటుంది. లక్ష్మి అవునా సరే కానీ విహారీ నీతో కొంచెం మాట్లాడాలి నాన్న కూర్చో అనగానే, సరే చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. విహారీతో యమున ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక లక్ష్మిని మనం పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టొద్దు నాన్న అనగానే, విహారీ సంతోషపడుతూ ఉంటాడు. లక్ష్మి కూడా సంతోషపడుతూ ఉంటుంది. కానీ తనకి కూడా ఒక జీవితం ఉండాలి కదా. తన మెడలో తాళిని వేసుకొని తన కోసం పూజలు చేస్తుంది. కానీ అసలు తన భర్త ఎక్కడున్నాడో తను చెప్పట్లేదు. మనమే ఏదో ఒక రకంగా తన భర్తని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుందాం నాన్న అని అంటూ ఉంటే, ఒక్కసారిగా విహారీ కనక మహాలక్ష్మి షాక్ అయిపోతారు. వెంటనే ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, వద్దమ్మా చెప్పాను కదా నేను ఇలానే ఉంటాను. ఆయన కట్టిన తాళి నా మెడలో ఉంటే చాలు. జీవితాంతం ఈ తాళిని చూసుకుంటూ బ్రతికేయగలను. నాకు ఇంకొక జీవితం ఏమీ అవసరం లేదమ్మా అని అంటూ ఉంటే, నువ్వు ఎలాగో నీ భర్తను తీసుకొచ్చి మా ముందు నించోబెట్టలేవు. మేమే నీ భర్తను వెతుకుతామంటే వద్దంటున్నావు. దీనన్నిటికీ ఒకటే పరిష్కారం అని చెప్పి కబూర్లో నుంచి తుపాకీని తీసి వెంటనే తన తలకి గురి పెట్టుకుంటుంది యమున. విహారీ అలాగే కనక మహాలక్ష్మి షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు చేసేది ఏంటిదంతా అనగానే, విహారీ నన్ను ఆపొద్దు, లక్ష్మి నన్ను ఆపొద్దు. లక్ష్మి నువ్వే నీ భర్తను తీసుకొని నా ఎదురుగా పెడతావా లేదా నన్ను చచ్చిపోమంటావా కాల్చుకొని అని అనగానే, ఏంటమ్మా ఇదంతా అని విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఎదురెదురు చూసుకుంటూ ఉంటారు. విహారిక ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు అమ్మ ఇలా చేస్తుంది? నిజంగా లక్ష్మి మెడలో తాళి నేనే కట్టానంటే అమ్మ తట్టుకోగలుగుతుందా? ఈ ఇంటి కోసం, ఈ ఇల్లు ముక్కలు కాకుండా ఉండడం కోసం సహస్ర మెడలో తాళి కడతానన్న నేను లక్ష్మి మెడలో తాళి కట్టానని తెలిస్తే అమ్మ భరించగలుగుతుందా? అసలు అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలి అని చెప్పేసి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి తన భర్త గురించి చెప్పకపోతే యమున కాల్చుకొని చచ్చిపోతానంటుంది కాబట్టి, మరి లక్ష్మియే నోరు తెరిచి నిజంగా విహారీ గారే నా భర్త, నా మెడలో తాళి కట్టారన్న నిజాన్ని బయట పెట్టబోతుందా? మరి ఏ విధంగా విహారీ అందరి ముందు కనక మహాలక్ష్మియే నా భార్య, నేను తాళి కట్టిన భార్య, మా ఇద్దరికి ఒక దుర్మార్గుడి వల్ల మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడిందన్న నిజాన్ని బయట పెట్టబోతున్నాడా? అదే జరిగితే పద్మాక్షి, సహస్ర, అంబిక ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.